పుట్టావు, జన్మ వచ్చింది, కానీ సద్బ్రాహ్మడు అనేటటువంటి పదం నీకు ఎప్పుడు చేరుతుంది? సద్బ్రాహ్మడు అనేటటువంటి పదము ఈ విద్య, ఈ చంద్ర విద్య కానీ, ఈ ఆత్మ విద్య కానీ, ఈ జగత్తులో ఉండేటటువంటి విద్యలు ముఖ్యమైనటువంటివన్నీ కూడా తెలుసుకొని యజ్ఞయాగాదులు అనేది సక్రమంగా చేస్తూ శరీరము లోపల బయట యజ్ఞము చేయడానికి నీ మెడలో వేసినటువంటి యజ్ఞోపవీతం పుణ్యమా అని నువ్వు బ్రాహ్మడివయ్యావు, సద్బ్రాహ్మడివయ్యావు. దాని పేరే యజ్ఞ ఉపవీతము. కాబట్టి యజ్ఞాలని ఆచరించు. అన్నం తింటం ఒక యజ్ఞం, జ్ఞానము అనేటటువంటిది ఒక యజ్ఞము. నువ్వు భౌతికమైన బ్రాహ్మణాల నుంచి వేదంలో చేసే కర్మలు ఒక యజ్ఞం. ఇవన్నీ ఆచరించడానికే నిత్య నైమిత్తిక శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన యోగ్యత ఫలసిద్ధ్యర్థం అని నీకు యజ్ఞోపవీతం వేస్తున్నారు. కాబట్టి నిత్యమైనటువంటి సంధ్యావందనాదుల్ని ఎప్పుడూ బ్రాహ్మడు వదిలిపెట్టకూడదు. నిమిత్తమైనటువంటి కార్యక్రమాలు చక్కగా వ్రతాదులు ఇత్యాదులు కూడా వదిలిపెట్టకయ్యా. ఇక శ్రౌత కార్యక్రమాలని నువ్వెప్పుడు వదిలిపెట్టకు. శ్రౌతము అంటే శృతి చెప్పినటువంటివి. శృతి ఏమేం చెప్పింది? బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తులు చెప్పింది. అంటే కర్మని, ఇంకొక విధంలో జ్ఞానాన్ని, రెండిటినీ ఓ చక్కటి పదునుతోటి తీసుకెళ్తే నువ్వు సద్బ్రాహ్మడి అవుతావయ్యా. నీ బ్రాహ్మణ జన్మకి చాలా సార్థకత. అందుకనే జంతూనాం నరజన్మ దుర్లభం అత పుంస్త్వం తతో విప్రత. బ్రాహ్మడై పుట్టాలి అంటే చాలా అదృష్టం ఉండాలయ్యా. జంతువులలో నరజన్మ రావడమే చాలా కష్టం. ఎంతో కష్టపడితే తప్ప నరజన్మ రాదండి. ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఏదో తిండి తిన్నాం, తండ్రి గారు తిండి తిన్నారు, నాన్న ఆ తిండి తిన్నాడు కాబట్టి ఆ జీవుడు నాన్నలోంచి అమ్మలోకి వెళ్ళి బయటికి వచ్చాడు. అదే తిండిని నేను జీవంగా ఉన్నటువంటి తిండిని ఓ కుక్కో, ఓ ఎలుగుబంటో, ఓ ఒంటేలో, ఒక ఒంటో, ఒక ఆవో, ఇంకోటో తిన్నది అనుకోండి, ఎక్కడి నుంచి పుట్టుండేవాళ్ళం మనం అందరం? ఈ జన్మ రావడానికి కారణం జన్మాంతరంలో మనం చేసుకున్నటువంటి కర్మలు. ఎంతో ఉత్తమమైన కర్మ చేసుకుంటే తప్ప ఈ ఉపాధి మనకి వాళ్ళ లభించలేదు. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. తండ్రి నాకు ఆస్తి ఇచ్చాడా, పాస్తి ఇచ్చాడా, ఎన్ని కోట్లు ఇచ్చాడు, అంబానీ అంత ఆస్తి తీసుకురాలేదు, ఏమక్కర్లేదయ్యా. ప్రేతంగా పడి ఎక్కడో తిరుగుతున్నటువంటి నీకు ఉత్తమమైనటువంటి మానవ జన్మనిచ్చాడు. అంతకంటే ఏం కావాలండి? తల్లిదండ్రులు ఏమివ్వాలి? అంతకు మించి ఏమీ ఇవ్వక్కర్లేదయ్యా. నీకిచ్చినటువంటి ఈ ఉపాధితో ఆ నిజాత్మతత్వాన్ని, పరమాత్మని పొందేటటువంటి ప్రయత్నం చెయ్యి. ఈ ఉపాధి అంత గొప్పది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఉపాధి వచ్చినప్పుడు, ఇంత అవకాశం దొరికినప్పుడు దీనిని సంధ్యావందనాదులు ఆచరించటమునందు, జ్ఞాన సముపార్జన చేయటమునందు, ఆ ఆత్మతత్వాన్ని పొందటము అనే దాని యందు మిగతా ఏ కళలైతే చెప్పబడి ఉన్నాయో అలాంటి వాటిల్ని సాధించడం కోసం ఈ ఉపాధి ఉపయోగపడాలి. కానీ భోగాలని అనుభవించడానికి ఇంత మహత్తరమైనటువంటి బ్రాహ్మణ ఉపాధి అవసరం లేదు. బ్రాహ్మణ ఉపాధి వచ్చిందే జ్ఞాన సముపార్జనకి, ఆత్మతత్వ వివేచనం తెచ్చుకొని మళ్ళీ జన్మ లేకుండా ఉండేటటువంటి స్థితికి వెళ్ళటానికి బ్రాహ్మణ ఉపాధి వచ్చింది. కానీ వేరే ఇతరమైనటువంటి దానికోసమో భోగాల కోసమో కాదు.